రెడీ మేడం మూవ్. మా ఎంత ఆర్టిఫిషియల్ ఉందంటే ఓ వెల్కమ్ है जी अपना ही गराज है. గొడవలంటే రీజన్స్ ఉండవు. గొడవ అంటే గొడవ స్టార్ట్ అవుతుంది, దేని స్టార్ట్ అవుతుంది తెలియదు, దానికి ఎండ్ అయిపోతుందో తెలియదు. మళ్ళీ అది ఎక్కడ ఆగుతుందో కూడా తెలియదు. ట్రూతే రాదా? నరుకుతుంది, నరుకుతా, నేను చంపుతాను. అదేమన్నా చెప్తే చంపేస్తా నేను. మాట్లాడితే నరుకుతా అంటది. खर्चा कंट्रोल कर, टैक्स भी देना. ఈరోజు వెళ్దాం అనుకుంటే మార్నింగ్ అనుకుంటే సాయంత్రం అట్లా చెప్పొద్దండి. బాబోయ్ ఓకే ఇక్కడ చెప్పాలి దీని గురించి. గ్లాస్ నోస్ బాటిల్ ఇచ్చింది తాగేసి పనుకుంటారు. మామా एक पेगला డ్రింక్ చేసి ఈ భరించలేదు తన దొరకడు, తన సైలెంట్గా పెరగండి ఇది కొట్టుకుంటాడు. చాలా మంచిది, చాలా బాగా చూసుకుంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది, విన్నావుగా? ఒక్క చాలా కాదు 3 చాలాలు. చాలా పెద్దది, చాలా ముందుకి, చాలా 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 ఓవర్ అయింది, చాలా ఎక్కువైంది. నేను అసలు చిన్నప్పుడు అసలు స్కూల్కి వెళ్ళేదని కాదు. బాగా స్కూల్ పోమంటే కన్నా కొంచెం వెంటనే ఫోన్ ఉంటుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు స్లిప్పర్స్ ఆటోలోంచి కింద పడేసేది. వాళ్ళు ఖచ్చితంగా చెప్పింటారు, మీరు ఈ క్వశ్చన్ అడిగింటే వాళ్ళు చాలా ఎక్కువ చెప్పింటారు. పోతే పోతా ఆటోలో అన్నీ వదిలేసేది, నేను పోయి తెస్తాను అనేసి మళ్ళీ తన్నింటి గురిగిట్లా వచ్చేసేది. ఆటోలో నుంచి కుక్కేసేదాన్ని. ఇప్పుడు మా అల్లుడు ఉన్నాడు, వానికి కూడా చెప్తారు, అదే మీ అత్తలాగా చేయకు, రోజు స్కూల్కి వెళ్ళు. ఫైర్ స్ట్రోమ్ అనమాట. ఫైర్ ఏదన్నా ఫోన్ ఉన్నా వదిలిపోతే, ఏదన్నా కొంచెం అది ఇప్పుడు కంట్రోల్ అయింది అనుకుంటున్నా. అమ్మాయి వాళ్ళ కంట్రోల్ అయిపోతే అమ్మాయి కంట్రోల్ పెట్టింది. అలాంటి 4-5 బాగాలేదు, చిన్న చిన్న కాలేజ్లో చాలా రౌడీ, చాలా చూసేది ఇన్నోసెంట్ అయితే అస్సలు కాదు. దీంట్లో ఒక 3 గ్యాంగ్ ఉంటారనమాట. మొత్తం మా సీనియర్స్ నేర్పించే వాళ్ళం. ఆ బెంచ్ కింద గమ్ము పెట్టడము, పిల్లలు దిగుతాంటే కాలడ్డం పెట్టేవాళ్ళం. పెట్టేవాళ్ళం కాదు, పెట్టేది. చాలా అల్లరి చేసా. అంటే ఇప్పుడు ఈ వీడియోలన్నీ మళ్ళీ చూపించి మమ్మల్ని కొట్టించడానికి ఇట్లాంటివి ప్లాన్ చేయరు కదా. ఓకే అయితే ఓకే. వీడియోలు చూస్తా, అందరివి చూస్తా వీడియోలు. ఏ ఒక్కరన్నా నా గురించి ఏమని చెప్పారు? ఏంటి విశేషాలు? నేను చెప్పలేను, అంత నాకు ఏడుపు వచ్చేస్తుంది మాట్లాడితే. నేను చాలా బాగా చూసుకున్నాను మా మమ్మీ మా డాడీ చిన్నప్పటి నుంచి. చెప్పలేము అంత ఇష్టం బాగుందండి. నాకే కాదు మా ఇంట్లో అందరికీను. కూడా చాలా అభిమానము, ప్రేమగా బాగా కొద్ది ఒళ్ళు వాళ్ళకుంటే కూడా యారుండే పగ్గితుంది. ఎమోషనల్ అయిపోతాడు. చాలా మిస్ అవుతాం అసలు. కానీ ఇంకా ఏడ్చి చూస్తే తను బాధపడుతుంది,
ఇన్నాళ్ళు మంది అయిపోయింది, ఇంక తను హ్యాపీ మనం చూడాలి కదా. తను అక్కడ పోయే సంతోషము అదంతా దానికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, దాన్ని మనం చూడాలి కదా. అందుకనేసి మేము కొంచెం ఏం ఆలోచకుండా బాధపడకుండా నార్మల్గా ఉన్నాము. లాస్ట్ బ్రీత్ వరకు రుణపడి ఉంటాను. వాళ్ళు కేర్ చేయాలన్నా వాళ్ళు నాకు కేర్ చేయాలని ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. మా జనరేషన్ ఈజ్ వన్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఎలా అంటే స్టాండ్ తీసుకున్నాడు హిజ్ ఓన్ లైఫ్. తను ఒక్కడే స్టాండ్ తీసుకున్నాడు, తను ఒక్కడే హీ డిడ్ ఆల్ దిస్ బికాస్ ఆఫ్ టుడే వీఆర్ హియర్ ఆల్ టుగెదర్ బికాస్ ఆఫ్ హిమ్. മൗനം മനസ്സിനെങ്കിലും കിനാവിലെന്റെ കണ്ണ് മൂടിവാ നാമേറെ മാറിയെങ്കിലും കാലം കഴിഞ്ഞു പോകിലും നീലാവ് കോർത്ത മുത്തുപോയേവാ